ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారా? చెప్తాం. రాతిసింహం కథ. పూర్వం అట ఒక పల్లెటూరులో ఓ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళట. ఉంటే తండ్రి కొంతకాలం ఉండి గతించాడు. ఆయన ఏం చెప్పాడు, అన్నదమ్ములు ఇద్దరిని పంచుకుని తినండి అని చెప్పాడట. అన్నయ్యకి పెళ్ళైపోయింది, అన్న వదిన ఉన్నారు. ఏ పంచుకోవడం అంటే ఏం పంచుకుంటాం, పనులు పంచుకుంటారు. ఏ అన్నదమ్ములు డబ్బులు పంచుకునే వాళ్ళు కనపడేవాళ్ళు కాదు. ఈ పల్లెటూళ్ళలో దుర్మార్గులుగానే ఉండేవాళ్ళు ఎక్కువ. ఎందుకనో కథల్లోనే అలా కనపడుతుంది. అయితే ఏమైంది, ఈ కొన్ని రోజులు గడిచాక ఆ వదిన రోజు అనేది ఏంటి పనంతా పెద్ద పనులన్నీ మీరు చేస్తున్నారు, వాడి పిల్ల పనులు చేస్తున్నాడు, వీడిని ఎందుకు పోషించాలి మనం అంటుండేది. అనగా 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 తమ్ముడిని అన్నయ్య అన్నాడు, ఒరే నాయన, ఇక నేనే నిన్ను పోషించడం ఎట్లా, నీ పొట్ట నువ్వు పోసుకో, నీ దారి నువ్వు వెళ్ళు, ఏదైనా పని చేసుకో, నా మీద ఆధారపడి ఉండద్దు. ఈ పొలం పుట్ర ఇల్లు వాకిలి ఏవో కొద్దిగా ఉన్నాయి, ఉన్నవి నేను చూసుకుంటా, నీ దారి నువ్వు వెళ్ళమన్నాడు. కుర్రాడికి ఏం చేయాలో తెలియలే. అన్నయ్య వెళ్ళిపోమంటున్నాడు. సరే, అక్కడ పెద్దగా వాళ్ళకు ఉన్నది ఏం లేదు, ఆ ఉన్నది చెరసగం. కానీ అన్నయ్య ఆ మాట ఎత్తటల్లా, ఇదంతా నేను నాదేనంటున్నాడు. సరే, తమ్ముడు ఏం చేశాడు, వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ అన్నయ్య నన్ను వెళ్ళిపోమంటున్నాడు ఇంట్లోంచి, మరి నేను అటు కొండ దిగి అవతల ఊర్లో ఏదైనా పని చేసుకుని బతుకుతానమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మ అంది, నాయన ఇవాళ నిన్ను బొమ్మన్నాడు, రేపొద్దు నన్ను బొమ్మంటాడురా, నువ్వైతే ఏదో కాయ కష్టం చేసుకుని అన్నం తింటావు, నేనేం చేస్తాను, మరి నా వల్ల కాదు కదా, నీతో ఉంటా, నీకు అన్నం వండి పెట్టాలి కదా, నీ పెళ్ళి అయ్యేదాకా నేను చూసుకోవాలిగా, నేను చూసుకుంటాను, నన్ను నీతో తీసుకుపోరా, నన్ను ఇద్దరం కలిసి వెళ్ళిపోతాను రా. తమ్ముడు చెప్పాడు, అమ్మని తీసుకెళ్తాను నాతో అంటే ఆ కోడలు సంతోషించింది. ఇక అత్తగారి పెత్తనం ఉండదు, హాయిగా ఇల్లంతా మనమే ఏలుకోవచ్చని సరేనన్నారు. చిన్న కొడుకు తల్లి కలిసి బయలుదేరారు. ఒక ఎత్తైన కొండ ఉంది వాళ్ళ ఊరు దాటాక. ఆ కొండ దిగువన ఇంకొక ఊరుంది, వీళ్ళది చిన్న ఊరు, అవతలది కొంచెం పట్టణం. ఈ కొండ మీదకి వెళ్ళి సగపడి దిగుతుంటే వాళ్ళకి ఒక పురాతనమైన ఇల్లు ఒకటి కనపడింది. ఎవరో కట్టుకున్నారు పాతకాలంలో, బంగ్లా లాంటిది, పెద్దది కాదు, ఈ వేసవి విడుదలుగాను అలాగూ కట్టుకునేవాళ్ళు అప్పట్లో. ఆ జమీందారులో ఎవరో వాళ్ళు రావడం మానేసినట్టున్నారు. బాగా ఒక 5-6 గదులు ఉన్నాయి, కొన్ని నివాస యోగ్యంగానే ఉన్నాయి. మిగిలినవి కూడా ఓపిక మీద కాస్త రిపేర్ చేసుకుంటే ఆ ఇల్లు బాగానే ఉంటుంది. కొంతకాలంగా ఎవ్వరూ వచ్చిన దాఖలా లేవు, ఏళ్లుగా. తల్లి కొడుకు ఏమనుకున్నారు, సరే 2 పూటలు శుభ్రం చేసుకుని ఇక్కడ ఉందాము అని అనుకున్నారు. తల్లి మంచి పనిమంతురాలు, ఆవిడ చకచక ఇల్లు వాకిలి బాగు చేసింది. పిల్లాడు కూడా గట్టివాడే, బరువు పనులు చేసేవాడే. ఇల్లంతా సవరించుకున్నారు. చూస్తే లోపల ఏదో కుండా చట్టి కూడా ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, పాత పడిపోయినాయి, కానీ పడుకోవడానికి వండుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. పొయ్యికి ఏముంది, కొండ మీద 4 చితుకులు పెట్టి 2 రాళ్ళు పెట్టుకుంటే మంట పొయ్యి, గిన్నెలు అయితే ఉన్నాయి. సరే, కుర్రాడు ఏమన్నాడమ్మా, అటు కొండ మీదకి వెళ్ళి ఏమైనా కొంచెం చెట్లు కొట్టుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళి కట్టెలు అమ్ముకొస్తానమ్మా అన్నాడు. తల్లి ఏం చేసింది, వచ్చేటప్పుడే తమ సామాన్లతో పాటు పోయింది, బియ్యం పప్పు కూర అన్నీ పట్టుకొచ్చింది, పప్పు ఉప్పు తెచ్చింది. అన్నం పప్పు వండుకుని తిన్నారు, ఆ పొట్టు పడుకున్నారు. మర్నాడు పొద్దున ఏం చేశాడు కుర్రాడు, కొన్ని చెట్ల కొమ్మలు అవి ఎండు కొమ్మలు అవి కొట్టుకుని 2 మూటలు కట్టుకుని కొండ మీద నుంచి దిగి ఆ ఊళ్ళోకి వెళ్తున్నాడు. ఊళ్ళోకి వెళ్తుంటే వాడికి ఆ కొండ కొస మీద ఒక రాతి సింహపు బొమ్మ కనపడింది. ఓ, ఏమిట్రా అని బాగా చూస్తే అది సింహం ఎట్లా ఉందంటే, చక్కటి సింహపు ముఖం, ఎవరో చెక్కారు. ఒకవేళ ఈ కొండ దేవుడు కాబోలు, ఈ కొండ దేవుడు అవటం వల్లే, కరుణ వల్లే దొరికినాయి ఇన్ని అమ్ముకోవటానికి అని అనుకుని, సరేనని అక్కడ దండం పెట్టుకుని ఇక చెట్ల కొమ్మలు 2 మోపులు కట్టాడుగా, 2 మోపులు ఊళ్ళోకి దిగి వెళ్ళి అమ్ముకున్నాడు. సాయంత్రానికి డబ్బులు వచ్చినాయి. డబ్బులు పుచ్చుకుని వస్తూ ఏం చేశాడు, నూనె ఒత్తులు, ఒక పాత ప్రమిదలు కూడా కొనుక్కొచ్చుకున్నాడు. ఈ ఇళ్ళల్లా వెతికితే ప్రమిదలు కూడా దొరికినాయి, సామాన్లు ఉన్నాయి కదా, ఎవరిదో పెద్దవాళ్ళ ఇల్లే అది. వీడేం చేశాడు, మర్నాడు ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు చెట్ల కొమ్మలు కొట్టుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాడు. కావాలిగా, రోజువారీ డబ్బు అవసరం కదా. ఈ రాతి సింహం దగ్గర ఆగి దండం పెట్టుకుని తెచ్చుకున్న నూనె ఆ కుందిలో పోసి ఆ 2 ఒత్తులు వెలిగించి దండం పెట్టాడు. దండం పెట్టేసరికల్లా ఆ సింహం లోపల నుంచి మాటలు వినిపింటాయి, ఎవరినైనా నువ్వు అని. వీడు పదే దండాలు పెట్టి, అయ్యా నేను ఇక్కడ నివాసం ఉండటానికి వచ్చాను, మరి మిమ్మల్ని చూసి దైవంగా భావించా, నిన్న దండం పెట్టాను, నిన్న చేతి 2 కట్టెలు దొరికినాయి, ఇవాళ కూడా చేతి 2 కట్టెలు దొరికినాయి, నిన్న శుభ్రంగా తిన్నాము, డబ్బులు మిగిలినాయి, అందుకని మీ వల్లే నాకు ఇది లభించిందని దీపారాధన చేసుకుంటున్నాను స్వామి అని చెప్పాడు.
చెప్తే సింహం అంది, అది రాతి సింహం, ఓ పంచి వెదురు బుట్ట ఒకటి పట్టుకురా, రేపు వచ్చేటప్పుడు నువ్వు వెతుక్కోకుండా ఉండేలా అంత సంపదిస్తాను నీకు. సరేనన్నాడు కుర్రాడు. అప్పటికి 3వ రోజే వాడు మర్నాడు ఏం చేశాడు, ఈ కట్టెలు పుచ్చుకొని పోయాడు ఊళ్ళోకి. అమ్మేసి వచ్చేటప్పుడు అంత వెదురు బుట్ట కొనుక్కొచ్చుకున్నాడు. బుట్ట ఎందుకురా అందుకని వాళ్ళమ్మ ఏ ఆకులు ఆకుకూరలు కోసుకురావడానికి గొంగూర అవి ఉన్నాయి, ఇంకో కొండ గొంగూర అవి కోసుకొస్తాడు, అదే అందుకు బుట్ట తెచ్చాడు అనుకుంది. తల్లి పెద్దగా దానికి అడగల. మర్నాడు మళ్ళీ వీడు దీపము నూనె పుచ్చుకుని వెళ్ళి, దీపం కుంది అక్కడే ఉంది, నూనె ఒత్తులు పుచ్చుకొని వెళ్ళాడు, ఈ బుట్ట పుచ్చుకెళ్ళాడు. నూనె పోసి ఒత్తులు వెలిగించి ఆ బుట్ట పుచ్చుకుని వచ్చానండి అని దండం పెట్టాడు. సింహం అంది, నా నోటి కింద పెట్టు ఈ బుట్టని, దీన్ని మొహర్లతో నింపుతాను, కానీ కింద పడకూడదు, బుట్ట నిండేటప్పుడు చెప్పు. మొహరు కింద పడిందా నీకు చాలా కష్టాలు వస్తాయి అని చెప్పింది. సరేనని ఆ బుట్ట సింహం నోరు కింద పెట్టాడు. సింహం నోరు ఇట్లా అని గర్జనలాగా నోరు తెచ్చింది. నోట్లో నుంచి జల 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 బంగారు కాసులు రాలిపడ్డాయి. బుట్ట నిండిపోతోంది. కుర్రాడు బుట్ట నిండిపోతోందండి అన్నాడు. అనగానే టక్కిన ఆగిపోయింది. ఇవి తీసుకుని పో, నీ బతుకు నువ్వు హాయిగా బతుకు. ఆ మొహర్లో ఉన్న బుట్ట తీసుకుని కిందకి దిగెళ్ళిపోయాడు. తల్లి నిర్ఘాంతపోయింది. ఇంత డబ్బా, ఏనాడు బంగారు కాయని చూసిన వాళ్ళం కాదు మనం, ఇదెక్కడిదిరా, ఇది ఎట్టా వచ్చిందిరా అంటే, అమ్మాయిగో ఇది ఇట్లా జరిగిందన్నాడు. చాలా భయపడ్డాడు. కానీ భయపడింది కానీ అమ్మ సరేనని ఊరుకుంది. కుర్రాడు ఏం చేశాడు, శుభ్రంగా ఊళ్ళోకి వెళ్ళి 4 మనుషులను తెచ్చి ఇంటికి సున్నాలు వేయించి ఇల్లంతా బాగు చేసుకుని చుట్టూతా కోరడి కట్టి ఇంట్లోకి కావలసిన సామాన్లు కొనుక్కుని ఒక 1/2 డజన్ మేకలు, ఓ 4 గొడ్లు కొనుక్కుని డబ్బులు తినేద్దాం అనుకోలే వాడు. చక్కగా హాయిగా ఉండటం మొదలుపెట్టాడు. మేకలను కోసుకెళ్తున్నాడు, తోలుకెళ్తాడు, ఆవులను తోలుకెళ్తాడు, గొడ్లు తోలుతాడు. సాయంత్రం అయ్యేసరికి పాలు పిండి ఊళ్ళోకి తీసుకెళ్ళి పోసేస్తాడు. మొహర్లు సగం ఖర్చు అయినా కొన్ని మొహర్లు లోపల ఉన్నాయి, రోజువారీ డబ్బులు వస్తున్నాయి. నీకు ప్రతిరోజు పాడి బయటికి వెళ్తుంటే డబ్బే కదా వచ్చేది. చక్కగా ఉన్నాడు పచ్చగా. ఈ కొండ ప్రాంతం నుంచి దిగి పై ఊరు వెళ్ళే వాళ్ళందరూ చూశారు, చిన్నవాడు బాగున్నాడు బాగున్నాడని. ఎవరో 2-3 పెద్ద మనుషులు, మీ వాడికేమో బ్రహ్మాండంగా ఉన్నాడు, కొండ మీద ఏదో ఇల్లు పెట్టాడు, ఇల్లంతా బాగు చేశాడు, మరి గొడ్లున్నాయి, నేడో రేపో పిల్లనిస్తారు ఎవరైనా వాడికి, వాడి పని పసందుగా ఉందన్నారు. వీడికి అర్థం కాల, నేనేమి ఇచ్చి పంపలేదే వీడికి, వీడికి ఏదైనా పాత ఏదైనా దొరికి ఉండాలి. ఇలా ఆలోచించి మొగుడు పెళ్ళాం ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ఇంత డబ్బు ఎట్టా వచ్చింది ఏమిటి అని తమ్ముడిని అడిగాడు. తమ్ముడు నిజమే చెప్పాడు. సింహం తల ఉంది కొండ మీద, ఆయన ఒక దేవుడు, నేను రోజు వెళ్ళి దీపం పెట్టొస్తాను, ఆయనే ఇది నాకు ఇచ్చాడు. సరే ఈయనకు అనిపించింది, ఏమిటి మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలి, ఇల్లు వాకిలి ఉన్నాయి అనుకో, పొలం పుట్రా ఉన్నాయి, ఒడ్డు గోదా ఉన్నాయి, ఉంటే డబ్బొద్దు కావాలి ఇంకా. సరే ఆలోచించుకుని పట్నం వెళ్ళి 2 పెద్ద పెద్ద దీపపు కుందులు, ఒక పెద్ద వెండి పళ్ళెం పుచ్చుకొచ్చాడు. సరే పళ్ళెంలో పళ్ళు గిళ్ళు పెట్టి దీపారాధన చేసి సింహం ముఖం దగ్గర పెట్టాడు. ఎవరు నువ్వు అని అడిగింది సింహం. అయ్యా నేను ఊర్లో ఉంటానండి, మా తమ్ముడు కట్టెలు కొట్టుకోవడానికి వచ్చి మీకు దీపం పెట్టి మీకు దండం పెట్టాడని మీరు వాడికి మొహర్లు ఇచ్చారు, నాకు కూడా దయచేయండి అవి అన్నాడు. సింహం అంది, సరే అలాగే, నోటి కింద బుట్ట పెట్టు, నిండేటప్పుడు చెప్పు చెప్పు. సరే వీడు బుట్ట పుచ్చుకొచ్చాడు, పెద్ద బుట్ట తెచ్చాడు. సింహం హెచ్చరించింది, మొహరు కింద పడితే కీడు జరుగుతుంది, కింద పడకుండా చూసుకో, నిండేటప్పుడు చెప్పు. సరే మొహర్లు గలగల గలగల రాలడం మొదలుపెట్టాయి. వీడేమనుకున్నాడు, ఇట్లా కొప్పుగా వచ్చాక చెబుదామనుకున్నాడు. తమ్ముడు ఇంత మటుకు రాగానే ఆపేశాడు. ఆశపాతకులకు ఎలా ఉంటుంది, ఆఖరిది కూడా వదిలిపెట్ట బుద్ధి కాదు. ఇన్ని వచ్చినాయి, ఆ 2 లేకపోతే ఏమిట్లే అనిపించదు. మనని మనం హెచ్చరించుకోవాలి ఇలాంటప్పుడు. ఇన్ని ఉంది చాలు, ఆ 1000 లేకపోతే ఏమైంది, ఆ 10,000 లేకపోతే ఏమైంది, ఆ 1,00,000 లేకపోతే ఏమైంది అలా అనుకో. ఆశపాతకత్వం అది. ఇతను ఏం చేశాడు, ఇట్లా కొప్పుగా వచ్చాక చెప్దామనుకున్నాడు. మొహర్లు నున్నగా ఉంటాయి, కొప్పుగా వచ్చే సమయానికి మొహర్లు ఒకదాని మీద ఒకటి పడి ఒకటి జర్రం జారి నేలకు తగిలింది. ఎప్పుడైతే మొహరు నేలకు తగిలిందో సింహంలోంచి నోట్లోంచి డబ్బులు పడ్డం అయిపోయింది. ఇతను బుట్ట పుచ్చుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. సింహం అంది, నాయనా గొంతులో ఏదో అడ్డం పడింది, తీయవా ఒకసారి అంది. నోరు తెరిచింది కదా, ఇతను ఏం చేశాడు, కుడి చేయి ఇట్లా నోట్లో పెట్టాడు. ఆ సింహం నోట్లో పెట్టంగానే సింహం నోరు మూసేసింది, ఇక్కడ దాకా చేయి పట్టేసింది. చూస్తూ ఉండగానే బుట్ట నిండా ఉన్నాయా మొహర్లు, నేలకు తగిలిన మొహరేమో మట్టి పెళ్ళైపోయింది,
మట్టిపేళ్లలాగా అయిపోయింది. చూస్తూ ఉండగానే బుట్టలో ఉన్నవన్నీ మట్టిపేళ్లలు అయిపోయింది. తను లబోదిబో ఏం చేసినా ఆ సింహం నోరు తెరవలా, ఇంకా నోరు మూసుకునే ఉంది. సాయంత్రం అయింది, ఇతను దిగిరాల. ఆ భార్యకి అర్థం కాల. దీపం పెట్టి డబ్బులు పుచ్చుకొస్తానన్నవాడు రాడేమిటి? పైకి ఎక్కింది. ఎక్కి చూస్తే ఏముంది, సింహం నోట్లో చేయి చిక్కుకుపోయి అక్కడే ఉన్నాడు. లబోదిబో ఏం చేస్తుంది? సరే మళ్ళీ దిగెళ్ళి మొగుడికి అన్నం పట్టుకొచ్చి పెట్టింది. అతను ఆ సింహం నోట్లోనే చేయి పెట్టుకుని అక్కడే ఉండిపోయాడు. అయ్యో, ఆ అమ్మాయి రోజు వచ్చి అన్నం పెట్టేది. పొలం పని చేయటం లేదు, ఈ కొండ ఇంత దగ్గర ఉందా, రోజు పడుతుంది, పూట పట్టేస్తుంది, ఎక్కాలి దిగాలి. తను రాకపోతే మొగుడికి తిండి లేదు. ఎవరికి చెప్తారు ఈ సంగతి? అంతే. ఇక రోజు ఎక్కేది. చూస్తూ ఉండగానే ఓ రోజు ఆవులను కట్టేసి వచ్చింది. ఆవులు విడిపించుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. పొలం నిండా పైరుంది, పైరు మొత్తం మాడిపోయింది. పైరు మాడిపోయింది, గొడ్లు పోయినాయి. ఈ అమ్మాయి పైకి రావాలి, కింద వంట చేసి పెట్టే దిక్కు లేదు, సంపాదించే నాదుడు లేడు. సంపాదించేవాడు సింహం నోట్లో తలకాయ పెట్టుకుని చేయి పెట్టుకుని కూర్చున్నాడు. ఇక లబలబల ఆడిపోతూ ఉండేది. 5 రోజులు 8 రోజులు గడిచాక భార్య ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమండి, మన ఇంట్లో ఏమీ లేవు, కుండలు కూడా పగిలిపోయినాయి, ఆఖరికి మనం బికారి వాళ్ళం అయిపోయాం, అత్యాసపడి ఈ పని చేసావు నువ్వు అనేసరికి మన సొమ్మంతా పోయిందా అన్నాడు. అనగానే సింహం పక్క 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 నవ్విందట నోరు తెచ్చి. ఆశపాతకులకి ఏమవుతుంది? మొదటికి మోసం వస్తుంది. అంతే కదా. అత్యాస పడితే ఇలాగే జరుగుతుంది. ఉన్నది చాలు, ఏముందో దాంతో సరిపెట్టుకుందాం. సంపాదించినా ఇంకా 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 అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఎప్పుడైతే ఈ సింహం నోరు తెరిచిందో బతుకు జీవుడా అని చెయ్యి కప్పుకొని లాగేసుకున్నాడు. చెయ్యి అంతా కొంచెం నజ్జుగా అయ్యింది, కానీ పర్వాలేదు, అమ్మయ్య ప్రాణాలు నిలబడ్డాయి రా దేవుడా అని ఆ రాతి సింహానికి దండం పెట్టి దిగి తమ్ముడింటికి నడుచుకుంటూ వెళ్ళారు. వెళితే చెయ్యంతా నలిగిపోయిందిగా. తల్లి చూసే లపలపలాడింది. ఏమిట్రా నాయన ఇట్లా అయిపోయిందంటే, బోరుమని ఏడిచి నా అత్యాస వల్లే నాకు ఇట్లా అయింది, వీడికి ఏమి ఇవ్వకుండా పంపించినా వీడు సంపాదించుకున్నాడు బుద్ధిమంతుడయ్యి, నాకు బుద్ధి లేక నేను ఇది చేశాను అంటే అది కోడలు కూడా ఏడ్చింది. గిన్నెలు చట్లు కూడా పగిలిపోయినాయి, గుడ్లు వెళ్ళిపోయినాయి, పంటలు మాడిపోయినాయి, ఇంట్లో ఒక్క వస్తువు లేదు, ఎలుకలు తినేసాయి, బియ్యము ధాన్యము వీళ్ళ దగ్గర పప్పులు ఉప్పులు మొత్తం పోయినాయి అత్యాస వల్ల అనేసరికి తమ్ముడు అన్నాడు, 2 రోజులుండి చేయి మానేదాకా అని చెప్పి తన దగ్గర ఉంచుకుని అన్నయ్య కొంచెం స్వస్థత చెందాక తన గొడ్లలోంచి 4 గొడ్లు, తన మేకల్లోంచి 4 మేకలు, తన మొహర్లలోంచి 4 మొహర్లు చేతిలో పెట్టి నీ దారి నువ్వు ఏర్పరచుకో అన్నయ్య అని చెప్పి పంపించాడు. ఇతను వాడి తమ్ముడిచ్చిన 4 మొహర్లు పుచ్చుకుని ఆ గొడ్లని మేకల్ని తోలుకుని మొగుడు పెళ్ళం కొండ దిగి ఇంటికి వచ్చేసారు. నిదానంగా మళ్ళీ తమ జీవితాలు తాము స్వాధీనం చేసుకున్నారు. ఆశపాతకంగా ప్రవర్తించద్దు అని చెప్పటం కోసం ఈ కథను చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది. నమస్తే. నమస్తే జీ.